దువ్వాడ జంట రూటే సెపరేటు. ఇప్పుడు వీరే క్రేజీ కపుల్. ప్రపంచమంతా ఏమైనా అయిపోని, రాజకీయాలు ఎలాగైనా ఉండని, అనుకునేవాళ్ళు ఏమైనా అనుకోని, తిట్టుకునేవాళ్ళు ఏమైనా తిట్టుకొని, వీ డోంట్ కేర్, మేమింతే అన్నట్లు ఉంటారు వారిద్దరు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురిల జంట టాక్ ఆఫ్ ది టూ తెలుగు స్టేట్స్. అతడి ఏజ్ 60కి దగ్గరలో ఉంది, ఆమెమో జస్ట్ 40 చేంజ్. ఇద్దరి మధ్య బాగా ఏజ్ గ్యాప్ ఉన్న కొత్త జంటలా కలిసుంటారు. లేటెస్ట్గా పెళ్లి రోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ ఆ జంటకు బంతిపూల దండేసి వారితో కేక్ కట్ చేయించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దువ్వాడ కపుల్స్కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్స్. ఇక ట్విస్ట్ ఏంటంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు, పాత వీడియోను కొత్తగా వైరల్ చేస్తున్నారు. దువ్వాడ అనగానే ఆటోమేటిక్గా ట్రెండింగ్ అవుతోంది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, వారికి ఇప్పటికే అఫీషియల్గా పెళ్లి కాలేదు, అన్అఫీషియల్గా చేసుకున్నామని చెబుతున్నారు. 2 ఏళ్లుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. లివింగ్ టుగెదర్, డేటింగ్, ఇలా ఎవరేమనుకున్నా తాము మాత్రం భార్యాభర్తలమేనని అంటున్నారు వాళ్ళు. భార్య వాణితో కోర్టు కేసులు ముగిశాక అధికారికంగా మరొకసారి పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. అప్పటి వరకు దొంగ పెళ్లితో దొరలాంటి జీవితమే. ఇక తిరుమలలో మాధురి చేసే రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్రని లంగావోనీలో లేడి పిల్లలా గెంతులేస్తూ హొయలిపోతోంది మాధురి. మాధురి రీల్స్ పై కాంట్రవర్సీతో పాటు ఆమె అందానికి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. మేడం స్లిమ్ అయినట్లుంది, మేడం సార్, మేడం అంతే అంటూ దువ్వాడ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆ రీల్స్ ఎపిసోడ్కు కంటిన్యూగా ఇప్పుడు మ్యారేజ్ డే కేక్ కటింగ్ వీడియో మీడియాలో హంగామా చేస్తోంది. బంతిపూల మాలతో మాధురి శ్రీనుల చరిష్మా మామూలుగా లేదుగా అంటున్నారు. వాళ్ళిద్దరూ అంతే, ప్రతిదీ పండుగ చేసుకుంటారంతే. ఇటీవలే కూతురు హాఫ్ సారీ ఫంక్షన్లో వాళ్ళ డాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. బాలీవుడ్ సాంగ్కు మనోడు హీరోలా ఫీల్ అవుతూ రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మాధురి చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తుంటే తెగ సిగ్గుపడిపోతుందామె. షష్ఠి పూర్తి వయసులో దువ్వాడ కోసం ఒక బిడ్డను కనే పనిలో ఉన్నారు దివ్యల. ఈ విషయం పలు ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పారు కూడా. తనకు మగ పిల్లవాడే పుడతాడని, దువ్వాడకు వారసుడిని ఇస్తానని మాధురి ముచ్చట పడుతున్నారు. మరి ఈ వయసులో ఆ ముచ్చట తీరేనా? భార్య వాణిని వదిలేశారు శ్రీను. పిల్లలను ఇంట్లో నుంచి తరిమివేశారు. మాధురితో సరికొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. 58 ఏళ్ల ఏజ్లో దసరా బుల్లోడిలా ఎంజాయ్ చేస్తున్నారు. మాధురి అంతే మాధుర్యం పంచుతున్నారు. దువ్వాడను పూలరంగడిలా చూసుకుంటున్నారు. వీళ్ళ ఎవ్వారం భరించలేకే అన్నట్లు ఇప్పటికే శ్రీనుపై వేటు వేసింది వైసీపీ. అయినా వాళ్ళు డోంట్ కేర్, రాజకీయాలు ఏమైనా కానీ తాము మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పార్టీలు, సరదాలు, ఇంటర్వ్యూలు, రీల్స్తో రెగ్యులర్గా న్యూస్లో ఉంటున్నారు ఈ జంట.